ఇవాళ మేము మండి అంటున్నది మండి కాదు, రంజాన్ సీజన్. అయితే రంజాన్ ఇంకా స్టార్ట్ కాలేదు, కాకపోతే రంజాన్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. హలీం స్టార్ట్ అయిపోయిందంట. మేము ఇవాళ ఫస్ట్ టైం కాదు అంటే ఈ సీజన్ లో ఫస్ట్ టైం. నాకు అర్థం కాలేదు సార్. ఈ సీజన్ లో ఫస్ట్ టైం తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ తింటున్నాం అంటే అడిగిపోయి చూపిస్తాం. సో గాయ్స్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఏమైందిరా అట్లా చేస్తున్నావు? అడిగి ఎంతతో పెడతా ఉన్నా ఇంకా అరే నేను తీసలేరా, నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. బుద్ధి పాడేసాం అనుకో అమ్మ. కల్కి సినిమా కూకుని ఉంటుంది. సో గాయస్ మేమైతే వచ్చేసినాము. కాకపోతే మనం ఎంత జల్ది వచ్చినా అని ఒకడికి చెప్పిన టైంకి రాడు వాడు. వచ్చాడండి తీసుకురావడానికి పోతున్నా, ఇచ్చి పడదు. మామా ఇక్కడ ఫుల్ తీసుకుంటే 4 పెప్సీలు ఫ్రీ, అంటే ఒక్కదానికి ఒక పెప్సీ ఫ్రీ. ఏహే రహా नहीं जाता, तड़प ही ऐसी है ना. पेप्सी ఏ వేర్ ఇస్ మైన్? ఎంగిపోయారా ఏంది? అమ్మా ఇది ఎప్పుడు ఒకటే రియాక్షన్. సుందరం అన్నీ మంచిగా ఉన్నాయి కానీ చల్లగా అయిపోయింది. గరం ఉండి ఇంకా మస్తు ఉంటుండే కదరా? నువ్వేమంటారా? అట్ లాస్ట్ అయిపోయింది గాయ్. అదైతే పడేసిండు కూడా అప్పుడే బగ్గడాలే కదా తిన్నాడు. చల్ల ఉందని కూడా మొత్తం కథం చేసి పడేసినాడు. వాడేసి అచ్చా చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టు. చెప్తానా చల్ల ఉందా లేదా? మేము హలీం తిన్నది సందీపాడికి తెలియదు. ఆడికి చెప్పితే ఆడికి ఎట్లా కాలుతుంది అంటే అట్లా కాలుతుంది. లేకపోతే రమ్మని చెప్తే ఏదో గంటలు వెయిట్ చేపిస్తాడు. పక్కగా ఉన్నారు 10 నిమిషాలు రా అంటాడు, వచ్చే వరకు గంటన్నర అవుతుంది. దిమాగ్ ఖరాబ్ అయిపోతే ఆడికి ఫోన్ చేస్తే, అందుకే గమ్మున ఫోన్ చేయలే ఏం చేయలే. అడిగినా కావాలి అని చెప్పి మేము 4 వచ్చినాం, తిన్నాం, ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఆడికి అలా కాలాలా ఏనా